అసలు స్మెల్ అంటూ రాని చేపల పులుసుని ఎలా తయారు చేయాలో చూసేద్దాం వచ్చేయండి. ఇది మా అత్తయ్య స్పెషల్, చాలా బాగా చేస్తారు. ముక్కలు మనకు కావాల్సిన సైజులో తీసుకొని అందులో ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసుకొని, ఇది మా ఇంట్లో స్పెషల్ పౌడరు, కాజు, నువ్వులు, తర్బూజా ఇవన్నీ వేసి చేస్తాం. లింక్ కావాలంటే కింద ఇస్తాను, చెక్ చేయండి. అవన్నీ వేసి ముక్కలకి బాగా కలిపేలాగా మ్యారినేట్ చేసి పెట్టాలి. ఆ తర్వాత కొంచెం వెడల్పుగా ఉండే ప్యాన్ తీసుకుంటే ప్రతి ముక్క వేగి మనకి స్మెల్ లేకుండా ఉంటుంది. అందులో కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయలు మొత్తం చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. అందులో కొంచెం కరివేపాకు వేసి ఆ తర్వాత ముక్కలన్నీ ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ హైలో ఉంటే చాలు, ముక్కలన్నీ ఒక పక్క ఎగిపోతాయి. అప్పుడు ఇలా చిన్నగా పక్కకి తిప్పుకుంటూ ఉండాలి. అలా ప్రతి ముక్క చిన్నగా తిప్పుకున్నాక మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ముక్క బాగా ఎలా ఫ్రై అయిందో. ఇలా ఉంటే చేపల పులుసు అస్సలు స్మెల్ ఉండదు. ఆ తర్వాత ఇందులో ముందే కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు వేసి కాసేపు బాగా ఉడకనివ్వాలి. ఉడికేటప్పుడు కూడా ముక్కల్ని దేంతోనూ కదిలించకూడదు, జస్ట్ అలా కదిలిస్తే చాలు, అలా ఉడికిపోతుంది. ఇంకా అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ పులుసు అయితే రెడీ అయిపోతుంది.